హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెండర్, టఫెస్ట్ ఫైటర్, అదేవిధంగా తెలుగులో తన సత్తాను చాటుకున్న కన్నడ నటుడు పృథ్వీరాజ్ శెట్టి గురించి ఈ వీడియోలో పూర్తి విషయాలను తెలుసుకుందాం. తెలుగులో పృథ్వీరాజ్ శెట్టి పలు సీరియల్స్లో నటిస్తున్నాడు. అందులో దొరసాని, మావారు మాస్టారు లాంటి సీరియల్స్ ఉన్నాయి. అదేవిధంగా పృథ్వీరాజ్ నాగపంచమి సీరియల్లో కూడా నటించారు. ఈ నాగపంచమి సీరియల్ పృథ్వీరాజ్ శెట్టికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీరియల్ ద్వారా ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పృథ్వీరాజ్కి చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా మంచి ఆసక్తి ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే పృథ్వీరాజ్ మోడలింగ్ని వృత్తిగా ఎంచుకున్నారు. మోడలింగ్ చేస్తుండగానే కన్నడలో అర్ధాంగి అనే సీరియల్లో మంచి ఛాన్స్ కొట్టేశాడు పృథ్వీ. ఈయన నటించిన మొట్టమొదటి సీరియల్ అర్ధాంగి అనే చెప్పుకోవచ్చు. మొదట్లో తెలుగులో నటించడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన పృథ్వీరాజ్కి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి కాస్త టైం పట్టిందట. కానీ నెమ్మదిగా తెలుగు కూడా పర్వాలేదనిపించే విధంగా నేర్చుకున్నాడు. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తెలుగు సీరియల్స్లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులను కొట్టేశాడు పృథ్వీరాజ్. ఇక ఇప్పుడు మనకు తెలిసిందే, బిగ్ బాస్ సీజన్ 8లో కూడా తన స్థానాన్ని తాను దక్కించుకున్నాడు పృథ్వీరాజ్ శెట్టి. ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడినట్లయితే మొదట్లో హౌస్లోకి ఎంటర్ అయిన పృథ్వీరాజ్ శెట్టిని చూసిన వాళ్ళంతా చాలా కామ్గా, డీసెంట్గా ఉన్నారు అని అనుకున్నారు. కానీ 4 వారాల తర్వాత తన గేమ్ ఏంటో చూపించాడు పృథ్వీరాజ్ శెట్టి. ఆ గేమ్ని చూశాక మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు విష్ణుప్రియతో బాగా లవ్ ట్రాక్ నడిపిస్తూ ఆడియన్స్ను తన అభిమానులుగా మార్చేసుకుంటున్నాడు పృథ్వీరాజ్ శెట్టి. ఇకపోతే గేమ్ పరంగా ఎదుటి వారికి మంచి గట్టి పోటీ ఇస్తూ తన గేమ్లో తానే గెలవాలని కసితో గేమ్ని ఆడుతూ ఉంటాడు. అందుకనే ప్రేక్షకులకు బాగా నచ్చుతాడు పృథ్వీరాజ్ శెట్టి. నిజానికి పృథ్వీరాజ్ శెట్టి బిగ్ బాస్ సీజన్ 8లో వారానికి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ సీరియల్స్ చేసేటప్పుడు రోజుకు 6,000 నుంచి 7,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడట. అయితే పృథ్వీరాజ్ శెట్టి ఇప్పటి వరకు 1.5 కోటి దాకా తన ఆస్తులను సంపాదించాడని తెలుస్తోంది. అలాగే భారీ విలువ చేసే ఒక 2 కార్లు, ఒక బైకు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా తన సొంతూరైన మ్యాంగ్లూరులో ఒక పెద్ద ఇల్లును కూడా నిర్మించాడట. ఇకపోతే హైదరాబాద్లో షూటింగ్ కోసం ఉండటానికి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాడని తెలుస్తోంది. ఇక పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ ఎక్కడా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, సిబ్లింగ్స్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామిలీ వీక్లో తన ఫ్యాన్స్ అందరికీ తన మదర్ని ఇంట్రడ్యూస్ చేసేశాడు పృథ్వీరాజ్ శెట్టి. అలాగే తన బ్రదర్ని స్టేజ్ పైన పలకరించి తన ఫ్యాన్స్ అందరికీ పరిచయం చేసేశాడు. కానీ పృథ్వీరాజ్ శెట్టి ఫాదర్ చనిపోయారట. అందుకే అతను ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా రీసెంట్గానే తన లవ్ స్టోరీని కూడా రివీల్ చేసేశాడు పృథ్వీరాజ్ శెట్టి. చాలా సంవత్సరాలుగా లవ్లో ఉన్నామని, కానీ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్ శెట్టి. పృథ్వీరాజ్ శెట్టికి స్కెచ్ వేయడం అంటే చాలా ఇష్టమట. అందుకేనేమో నాగార్జున గారు పృథ్వీరాజ్ శెట్టి బిగ్ బాస్ సీజన్ 8 స్టేజ్ మీదకి ఎంటర్ అవ్వగానే విష్ణుప్రియ బొమ్మని స్కెచ్ వేయించాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకొక బాండ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అదేనండి, పృథ్వీ అండ్ నిఖిల్ బాండింగ్ గురించి మాట్లాడాల్సి ఉంది. ఒక మంచి బ్రదర్స్ లాగా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి పృథ్వీ అండ్ నిఖిల్. ఇదే విషయాన్ని పృథ్వీకి మొన్న ఫ్యామిలీ వీక్లో తన మదర్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పింది. మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది, అలాగే మంచి సపోర్టివ్గా ఉంటారు అని చెప్పుకొచ్చింది. ఇక చూద్దాం మరి బిగ్ బాస్ సీజన్ 8లో పృథ్వీరాజ్ శెట్టి జర్నీ ఎంతవరకు ఉంటుంది, అలాగే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన లైఫ్ అండ్ కెరియర్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.
అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 8లో ఏ కంటెస్టెంట్ అంటే మీకు ఇష్టమో, ఎవరి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.